నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన లాంటి మనిషి లీడర్‌గా ఉండడం చాలా మన అదృష్టం అనుకోవాలి. ఇలాంటి మనుషులు అసలు రాజకీయంలో ఉంటారు గానీ, వాళ్ళని ఉండనియ్యరు. తొక్కేస్తారు జనాలనేది ఇంతకుముందు ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళని తొక్కేస్తారు. బయటికి రానియ్యరు. ఆయన అయితే పవర్‌ఫుల్ మనిషి. దేనికి తగ్గడు. ఏది అంటే మామూలుగా చాలా నిజాయితీగా, హానెస్ట్‌గా వర్క్ చేసే మనిషి. ఇలాంటి లీడర్ల వల్ల ఇంకా కొత్త ఇప్పుడు యూత్ గాని, ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కూడా రావడానికి ఆస్కారం ఎక్కువుంటది. దాడులైతే ఇంకా ఏమో జరుగుతలేవు. ఇంకా క్లారిటీ లేదు. ఇంకా కొంచెం ప్రభుత్వం ముందుకైతే పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా! నేను కక్షపూరితమైన రాజకీయం అయితే చెయ్యము మేము. అవి చేసిర్రు ఆ టైంలో గాని మేము అలా చేయము. ఖచ్చితంగా మంచిగే చేస్తాము అని చెప్పారు కదా! సో, మన పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ వీడియో చూసారా మీరు? చూశాను. చిరంజీవి గారికి చూశాను. కలవడం చూశాను. ఎలా అనిపించింది ఆ వీడియో చూసాక? చాలా బాగా అనిపించింది. అంటే ఇంత పద్ధతిగా చాలా సంస్కారంతోన అన్నని పోయి వెళ్ళడం, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ అమ్మని, వదినని ఎంత గొప్పోళ్ళైనా గానీ ఎక్కడ ఎదిగారో అక్కడ పోయి మళ్ళీ వాళ్ళకు బ్లెస్సింగ్ తీసుకోవడం అని చాలా మాకు బాగా నచ్చింది. నేను ఖచ్చితంగా అవుతారాయన. మంత్రి అవుతారు. ఏందంటే ఇప్పుడు మనం పవర్‌లో ఉన్నా, లేకున్నా గానీ వాళ్ళు పవర్‌లో ఉన్నప్పుడు అలా మాట్లాడకూడదు. ఎవరైనా గానీ వాళ్ళకు టైమొస్తది. మాట్లాడాలి గానీ ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడి వరకు మాట్లాడాలి గానీ వాళ్ళు విపరీతంగా ఇష్టం వచ్చినట్లు ఫ్యామిలీని తీసుకొచ్చి దాని గురించి, వాని పర్సనల్ గురించి అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు గదా! లీడర్లు ఉంటారు. తప్పులు చేస్తారు. అందరూ చేస్తారు. ఇంకా చేస్తూనే పోతుంటారు గానీ ఇలాంటివి చేయరు గదా! దాని మీద కామెంట్ చేయకూడదు అలాంటివి. ఒక అంటే ప్రతిపక్షం ఉంటే వాళ్ళు ఏ విధంగా చేస్తుర్రో దాని మీద మాట్లాడాలి గానీ, మాకైతే ఎక్సైటింగ్ ఉంది. ఈ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఏపీకి అయితే మంచి రోజులు వచ్చాయనుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిలబడిన అన్ని ప్లేస్‌లలో గెలవడం అంటే మామూలు విషయం కాదు ఇది. అంటే ఇప్పటి వరకు హిస్టరీలో అనేది లేదు. నిలబడిన అన్ని ప్లేస్‌లు గెలవడం 100% స్ట్రైక్ రేట్‌తోన ఉండడం అనేది మామూలు కాదు ఇది. ఇది చూడాలి ఇంకా ఈ ప్రభుత్వం ఎలా ఉంటదో. తెలంగాణలో పోటీ చేస్తే సీట్లు గెలుచుకుంటుందా? ఇప్పుడు ఖచ్చితంగా అంటే మనం ఇప్పుడు చెప్పలేము కానీ ఈ ప్రభుత్వం చేంజ్ అయింది కదా ఆంధ్రాలో. దాన్ని అక్కడ మంచి డెవలప్ చేసి ఇక్కడ నిలబడితే ఖచ్చితంగా 100% అయితే సపోర్ట్ అయితే ఉంటది ఇక్కడ నుండి గూడా. ఎందుకంటే జనాలు గూడా ఆలోచిస్తారు కదా! మంచి లీడర్ కావాలని. మంచి లీడర్ వస్తే ఖచ్చితంగా అక్కడ డెవలప్‌మెంట్ చూసి ఇక్కడ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. 100% చేస్తారు. ఇప్పుడు నారా లోకేష్ మంగళగిరి నుంచి గెలిచారు. అసలు ఎప్పుడు కూడా ఆయన అంటే అక్కడ 1960 అప్పట్లో గెలిచారు. అప్పటి దాకా ఇప్పుడు దాకా లేదు ఇక. సో ఫస్ట్ టైం అక్కడ టీడీపీ రావడం, అది లోకేష్ గెలవడం. ఇది నాకు చాలా మంచిగా నచ్చింది. ఎందుకంటే నా చంద్రబాబు నాయుడు ఆయనకు చెప్పినప్పుడు ఏందంటే, "కుప్పంలో నిలబడు నీకు ఆల్రెడీ సీటు వచ్చేస్తది" అని చెప్పేసి స్టార్టింగ్‌లో రాజకీయంలో వచ్చినప్పుడే చెప్పారు వాళ్ళ నాన్న. కానీ ఆయన తీసుకోలేదు. ఎక్కడైతే ఏ నియోజకవర్గం అయితే ఓడిపోతూ వస్తుందో అదే ఎంచుకొని నేను నా లీడర్‌షిప్ ఏంటో చూపిస్తానని చెప్పేసి అక్కడ దిగి, అక్కడ ఓడిపోయి కూడా మళ్ళీ అక్కడ గెలిచి వచ్చేసిండంటే ఇది చాలా గొప్పగా అనిపించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ ముగ్గురు కలిసి కూటమి ఏర్పడడం, వాళ్ళు గెలవడం, మొత్తం అధికారం మొత్తం ఉల్టాపల్టా అయిపోవడం మీరు ఎలా భావిస్తుందని మీరు ఊహించారు? నేనైతే ఊహించలేదు. ఖచ్చితంగా అయితే మామూలుగా ఏమనుకున్నానంటే, ఖచ్చితంగా వైసీపీ ఇంతకుముందు 150 వచ్చాయి గదా! ఎంత కాదనుకున్నా ఇంకా తక్కువగాను 60 సీట్లు అలా పోయినా, 60, 70 సీట్లు పోయినా ఖచ్చితంగా వైసీపీ వస్తదనుకున్నా నేనైతే. అంటే ఇప్పుడు ఆ టైంలో ఎలక్షన్ టైంలో చంద్రబాబుకి గాని అరెస్ట్ చేయడము, దాంతో పాటు ఇట్లాంటివి ఉన్నాయి గదా! ఇంతకుముందు ఉన్నవి సమస్యలు గాని, అవన్నీ ఇంకా అందరూ కలిసి పోరాడడం, బీజేపీతోని కలవడము, ఇవన్నీ కలిసి ఒక ప్లస్ అయిపోయింది వాళ్ళకు. ఇంకా కూటమి ఒకసారి చూద్దాము ఇంతకుముందు కంటే ఇప్పుడు బెటర్‌గా ఉంటది. దాంతో పాటు ఇప్పుడు ఆస్తి పత్రాలనేటివి మొత్తము ఇక్కడంటే మామూలుగా ఆయన పేరే ఉండాలి. ఆయన దగ్గరనే తీసుకుంటారని చెప్పేసి అదొక అపోహ వల్ల జనాలు మళ్ళీ భయపడేసి అలా ఖచ్చితంగా ఇలానే ఈ ప్రభుత్వానికి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి అలా చేశారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారు? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగాయి. ఇప్పుడు సుప్రీం ఎంత వచ్చింది? సుప్రీం కోర్టే దాని మీద ఏం లేదు ఏం ఉండదు అసలు. ఎక్కడ గాని దాని మీద కేసు పెట్టినా గానీ సుప్రీం కోర్ట్ కొట్టేసింది. అలా ఏం ఉండదు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పారు దాని మీదనే. కానీ అలా ఏం జరగలేదు. అలా జరగదు కూడా. అలా అంత పకడ్బందీగా ఉంది ఈఎంఐ అని చెప్పారు వాళ్ళు.